ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిందో మాకు కూడా అర్థం కాల. ఎందుకంటే 3 సంవత్సరాలే అవకాశం వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోయిన విషయం మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులందరూ కూడా, తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ నాయకులు ఎవరైనా సరే కరోనా సమయంలో మీకు కనపడినారా అని చెప్పేసి ఒకటి ఏ నాయకుడైనా సరే, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, లేకపోతే నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఎవరు బీజేపీ వాళ్ళు ఇక్కడైనా సరే, ఇక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులైనా మీకు కనపడినారా? కరోనా సమయంలో ఎక్కడైనా మిమ్మల్ని తొంగి చూసిన పాపం పోయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే కరోనా లాంటి కష్టకాలంలో మన కుటుంబ సభ్యులని మనం పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని కష్టాల్లో ఆదుకోవాల్సిన నాయకులు ఎవరు కూడా కానరాకుండా పోయినారు. ఆ రోజు అందరు పోయి హైదరాబాద్లో కూర్చున్నారు. ఆ రోజు తిరిగింది ఎవరయ్యా, చేసింది ఏ పార్టీ అయినా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా చాలా గర్వంగా చెప్పదలుచుకున్నా. మేము ప్రతిసారి మా ప్రత్యర్థి గారు ఒకటే చెప్తారు, నేను చేసినంత అభివృద్ధి నంద్యాలకి ఎవరూ చేయలేదు అని. ఏం అభివృద్ధి చేసినారు సార్ అని చెప్పి నేను అడిగినా, ఇప్పటికి ఒక 10 సార్లు అడిగింటా. కానీ ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నా మీద ఒక పుస్తకం రాసినారు, నా అభివృద్ధి మీద ఒక పుస్తకం రాసినారని చెప్పినారు. కానీ ఆ పుస్తకమే కానరాకుండా పోయిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం నాయకులదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రత్యర్థిది కూడా పుస్తకం కనపడకుండా పోతుంది, ఆ పైన తెలుగుదేశం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కూడా కనపడకుండా పోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే చచ్చినా చెయ్యడు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కానీ జగన్ అన్న మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయగలుగుతారు. ఈరోజు ఇప్పుడు 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు కనపడలే, 10 సంవత్సరాలు కనపడలే. మరి రాబోయే 5 సంవత్సరాలు కూడా కనపడకపోతే మీరు ఎవరిని అడుగుతారు మా ప్రత్యర్థులకు ఓటేస్తే అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎవరైతే మీకు కనపడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని గడప గడపకు వచ్చి పలకరించినారో అటువంటి వాళ్ళకే ఓటు వేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి 30 రోజుల తర్వాత ఎలక్షన్ ఉండబోతుంది. ఈ 30 రోజులు నేను ఒకటే కోరుకుంటున్నా, 30 రోజుల పాటు మనం అందరం కూడా గట్టిగా కష్టపడదాం. 30 రోజుల తర్వాత 5 సంవత్సరాలు మీకోసం మేము గట్టిగా కష్టపడతామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. 33 kV లైన్ తీపియడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ అయిపోయినాయి. పనులు మన ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మళ్ళీ మిగతావి కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. ఆ సీసీ రోడ్డు, డ్రైన్లు కూడా మేము వెంటనే మొదలు పనులు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే పూర్తి చేయబోతున్నాం. ఈనాటి వరకు మన వార్డులో 1,57,00,000కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశాం. మరో 3 కోట్ల రూపాయలు పనులు మొదలు పెట్టినాం, ఆ పనులు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మినరల్ వాటర్ ప్లాంట్ మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మనకి ఇక్కడ స్థలం కూడా మన కమిటీ హాల్ పక్కన స్థలం కూడా చూపించినారు. అక్కడ శిల్పా సేవా సమితి ద్వారా మేమే ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. గతంలోనే చెప్పడం జరిగింది. మరి వెల్ఫేర్ స్కీములు దాదాపు 14 కోట్ల రూపాయలతోటి ఈరోజు అమ్మఒడి కావచ్చు, చేయుత కావచ్చు, చేదోడు కావచ్చు, ఆసరా కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా మీకు అందజేశామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఇన్ని మంచి పనులు చేసిన మిమ్మల్ని మేము మరొక అవకాశం ఇవ్వమని చెప్పేసి మేము కోరుకుంటూ, మరి మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీరందరూ కూడా ఓటు వేయించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీ అందరికీ గుర్తుంది కదా మన గుర్తు అందరికీ ఫ్యాన్ గుర్తు ఇప్పటికే పరిచయం అయిపోయింది. ఒకరో ఇద్దరు ఎవరైనా తెలియకపోతే మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ప్రజల దగ్గరికి రావడము ఈరోజు కొత్త ఏం కాదు. ఎమ్మెల్యేలను గడప గడపకు, ప్రతి ఇంటికి గడప దగ్గరకు వచ్చి, ఏమ్మా మీకు మా పథకాలు అందాయా,
మీకేమన్నా ఇబ్బంది ఉందా, స్కీములు ఉన్నాయా అని వచ్చి అడుగుతున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎప్పుడైనా సరే పార్టీలకు అతీతంగా, క్యాస్ట్లకు అతీతంగా, లంచాలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని తీసుకొని వచ్చిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసిన రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో పేద ప్రజలకు హక్కున చేసుకున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రకంగా చేసినటువంటి ప్రభుత్వాలు ఏది లేవు. మన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు యువనేత, దమ్ము ధైర్యం ఉన్నటువంటి సాహసం చేసేటువంటి నాయకుడు మన నంద్యాల ఉండడం మనము అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా కరోనా సమయంలో 2 సంవత్సరాలు నంద్యాల వీధుల్లో తిరిగి ప్రతి ఒక్కరి క్షేమము తెలుసుకొని అందరికీ వైద్యాన్ని అందించాడు. అందరికీ కూరగాయలను పంపించడము, సరుకును పంపించడము జరిగింది. అదేవిధంగా ఈ 3.5 సంవత్సరాల్లో అన్నగారు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాను చేయడము, అదేవిధంగా అన్నగారి హయాంలో రోడ్లు, సీసీ రోడ్లు, పద్మావతినగర్ రోడ్లు, మెడికల్ కాలేజ్ రావడము, జూనియర్ కళాశాలను నిర్మించడము, అదేవిధంగా పార్కులు, కళ్యాణ మండపాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శిల్ప సహకార సేవా సమితి ద్వారా, బ్యాంకుల ద్వారా అనేక రుణాలు ఇవ్వడము, శిల్ప సూపర్ మార్కెట్, శిల్ప కేబుల్, ఇవన్నీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి మన నాయకుడిని మనం గెలిపించుకోవాలని కోరుచున్నాం.